హాయ్ అందరికీ. ఈరోజు స్పెషల్గా కందిపొడి చేశాను. అర్జెంటుగా కందిపొడి ఎందుకు చేశానో అని అనుకోవచ్చు మీరు. ఏంటంటే ఆవకాయ చేశాం కదా, కొత్త ఆవకాయ, అందులోకి మంచి కాంబినేషన్ కందిపొడి, నెయ్యి అండి. కందిపొడిలో కొద్దిగా ఆవకాయ కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందన్నమాట. అందుకని కందిపొడి అర్జెంటుగా చేయాలనిపించింది. చాలా సింపుల్. కందిపొడి హోటల్స్లో ఎలా టేస్ట్గా ఉంటుందో అంతే టేస్ట్గా వస్తుంది మనకు కూడా ఇంట్లో. యాక్చువల్లీ మన ఇండ్లల్లో చేసుకునేది చూసే హోటల్స్లో మొదలుపెట్టారు కదా. మన రెసిపీ మనదే, ఇంట్లో రెసిపీ ఇంట్లోదే అనమాట. దీనికి కావాల్సినవి ఏంటంటే కందిపప్పు 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, రుచికి సరిపడా మిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, అయితే వెల్లుల్లిపాయలు, లేదంటే ఇంగువ వేసుకునే వాళ్ళు ఇంగువ వేసుకుంటారు. అలాగే వెల్లుల్లిపాయలు వేసుకునేవాళ్ళు వెల్లుల్లిపాయలు, నాన్ వెజిటేరియన్స్ వెల్లుల్లిపాయలు వాడతారు, వెజిటేరియన్స్ ఏమో ఇంగువ వాడతారనమాట. ముందుగా కందిపప్పు అలా వేయించేసుకున్నాక కొంచెం 2 చుక్కలు నూనె వేసి దాంట్లో ఇలా ఎండుమిరపకాయలు వేయించుకుంటాం. ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత కొంచెం కలర్ మాడకూడదు. కందిపప్పు కూడా మాడకుండా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్నాక కొద్దిగా చల్లారిన తర్వాత అవి కలిపేసి మనం గ్రైండ్ చేసుకుంటాం. ఎండుమిరపకాయలు, కందిపప్పు, తర్వాత జీలకర్ర వేసేసి గ్రైండ్ చేసుకుంటాం. అది గ్రైండ్ అయిన తర్వాత పుట్నాల పప్పు వేస్తాం అన్నమాట. కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు వేసి అదిగో గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు పుట్నాల పప్పు వేసి గ్రైండ్ చేస్తున్నాను. కొంచెం వెల్లుల్లిపాయలు, జీలకర్ర అన్నీ వేసి అయిపోయిందండి. గ్రైండ్ అయిపోయింది. గ్రైండ్ చేయడం అది చూపించలేదు నేను. దీంట్లోకి వేడి అన్నంలోకి చక్కగా కొంచెం ఆవకాయ నూనె వేసుకుని, కొద్దిగా నెయ్యి వేసుకుని, చూడండి, వేడి అన్నంలో ఆవకాయ, కొంచెం ఊరమిరపకాయలను 2 గుమ్మడొడియాలు వేయించుకున్నాను. ఊరమిరపకాయలు ఎందుకంటే కందిపొడిలోకి ఊరమిరపకాయలు మంచి కాంబినేషన్ అండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. కందిపొడి కలుపుకొని తింటూ అందులో 2 ఊరమిరపకాయలు పెట్టుకుని ఒక్కొక్క బయటికి ఒక్కొక్క ముద్దకి ఒక బయట పెట్టుకుని తింటే కనుక ఊరమిరపకాయలు ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. చాలా చక్కని కాంబినేషన్, నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్ కూడా. కొంచెం నెయ్యి వేసి ఆ పొడిలో, కందిపొడిలో ఆ ఊరమిరపకాయ అలా కొరుక్కొని తింటే అద్భుతంగా ఉంటుంది. దాంట్లోనే 2 ముద్దలేమో కందిపొడి తినేసి మిగతా దాంట్లో ఆవకాయ కలుపుకుని అందులో మిగతా కందిపొడి కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి అందరూ. అందులోకేమో 2 గుమ్మడొడియాలు పెట్టుకున్నాను. గుమ్మడొడియాలు దానికి కాంబినేషన్, ఆవకాయ పచ్చడికి గుమ్మడొడియాల కాంబినేషన్ చాలా బాగుంటుంది. ముద్దపప్పు కాంబినేషన్ అది వేరే. ముద్దపప్పు కూడా మంచి కాంబినేషన్, అసలు పెట్టింది పేరు. కానీ ఇవి కొత్తగా నాకు ఇష్టమైనవి అన్నమాట, నేను ట్రై చేసేవి ఇవి. కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నదో కింద కామెంట్స్లో పెట్టండి. బ్యాడ్ కామెంట్స్ అయినా ఓకే. నాకు నచ్చలేదు, మాకు కుదరలేదు, మాకు తెలియలేదు, అట్లా ఏదైనా చేసినా ఓకే. చూడండి, కందిపొడి అలా ఉంటుందన్నమాట. ఒకసారి అందరూ ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.